ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దపేట గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి సుహాసిని పేరు ఓటర్ లిస్టులో లేదని ఆర్డీఓ తిరస్కరించడం జరిగింది ఆమె నామినేషన్ని. అయితే ఆన్లైన్లో తాను దరఖాస్తు చేసుకున్నాను, ఇది నిర్వాసిత గ్రామం కాబట్టి తమకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని మళ్ళీ కోర్టును ఆశ్రయించింది సుహాసిని. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్కి ఆ సుహాసినికి అనుమతి ఇవ్వాలి, ఆమెని ఓటర్ లిస్టులో చేర్చాలి. ఆన్లైన్లో ఆల్రెడీ దరఖాస్తు చేసుకుంది. ఇది నిర్వాసిత గ్రామం అని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మంథని ఆర్డీఓ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరోసారి సుహాసిని తరపు న్యాయవాదులు కోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో రామచంద్రపూర్ అలాగే కుర్మపల్లికి సంబంధించిన 2 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరగడం లేదు. ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయశాఖ వారిని హెచ్చరించడం జరిగింది. ఎన్నికల అధికారులు తగిన జాగ్రత్తలతో నిర్వహించాలి, ప్రతిదాన్ని జాగ్రత్తగా రీచ్ అయ్యేలా చూసుకోవాలి, చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మాది పెద్దంపేట గ్రామం చింతపట్ల సుహాసిని. నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. తిరస్కరణ చేసినందుకు మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మాకు అధికారులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చింతపట్ల నాగరాజు, తాజా మాజీ సర్పంచ్ని, పెద్దంపేట గ్రామ పంచాయతీ రామగిరి మండలం. అది ఈ ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్, మా గ్రామ పంచాయతీ మహిళా రిజర్వేషన్ జనరల్ మహిళ కావడం వల్ల మా భార్యను ఎలక్షన్ బరిలో పోటీ చేయడం కోసం నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన క్రమంలో గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో పేరు లేదు అని చెప్పి ఆర్ఓ గారు దాన్ని నామినేషన్ తిరస్కరించిన దానిపైన నేను ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఆర్డీఓకు అప్పీల్ చేసుకున్నప్పటికి కూడా అతను కూడా దాన్ని డిస్మిస్ చేసిన అప్పీల్ డిస్మిస్ చేసినప్పటికి మళ్ళీ గౌరవ హైకోర్టును ఆశ్రయించి మా యొక్క హైకోర్టులో గౌరవ సీనియర్ అడ్వకేటు అల్లాడి రవీందర్ మరియు బండారి శ్రీకాంత్ను మా తరఫున ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకుంటే వాళ్ళు మా తరఫున హైకోర్టులో వాదనలు జరపడం వల్ల మాకు గౌరవ హైకోర్టు మా యొక్క నామినేషన్ను కన్సిడర్ చేయమని చెప్పి, ఏదైతే మా గ్రామ పంచాయతీ సంబంధించిన గుర్తులు కేటాయించే టైం కంటే ముందే 3 గంటల ప్రాంతంలో మాకు లంచ్ మోషన్లో ఆర్డర్ వచ్చినప్పటికి కూడా ఓవరాల్ ఇంటిమేషన్ ద్వారా తెలియపరిచినప్పటికి కూడా వాళ్ళు మా నామినేషన్ దాన్ని అలో చేయక వాళ్ళు గుర్తులు కేటాయించారు, మాకు గుర్తులు కేటాయించలేదని చెప్పి మళ్ళీ ఆ గుర్తులను పట్టుకొని మేము మళ్ళీ గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు నిన్న 5వ తారీఖు రోజు కూడా మాకు ఏదైతే మేము ఇచ్చిన గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కన్సిడర్ చేసే అంతవరకు కూడా ఈ ఎలక్షన్లను నిలుపుదల చేయాలని చెప్పి హైకోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఈ ఇచ్చిన గౌరవ హైకోర్టు ఆర్డర్ను అమలు పరిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.